నమస్కారం. జై కాంగ్రెస్. నా పేరు జంజిరాల రాజేష్. వెనుకబడిన తరగతుల వాడిని. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రైతు ఆత్మహత్యల నివారణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని, మాజీ ఏపీఎస్ఐడిసి డైరెక్టర్, మాజీ కార్పొరేటర్. ఈరోజు జరిగినటువంటి పత్రికా విలేకరుల సమావేశం లోపల జరిగినటువంటి సంభాషణ మీ ముందు ఉంచుతున్నాము. మేము చెప్పదలుచుకున్నటువంటి దాంట్లో మొన్న జరిగినటువంటి ఫస్ట్ విడత ఎన్నికల లోపల శ్రీ రాహుల్ గాంధీ గారి ఇండియా కూటమి యొక్క నల్లేరు మీద నడకలాగా, నీటి ప్రవాహంలో చాపలాగా చూసుకొని పోయింది. ఆ రిజల్ట్ తెలుసుకున్నటువంటి ప్రస్తుత భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఒక మాట అన్నారు. ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తూ హిందువుల యొక్క మంగళసూత్రాలని ముస్లింలు దోచుకొని తింటారు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అని చెప్పేసి మాట్లాడటం, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది సెక్యులర్ కంట్రీ. భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినటువంటి దాంట్లో 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉండి పక్క దేశాల లోపల క్రూడ్ ఆయిల్ తగ్గినప్పటికీ కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచేసి అనేక మంది 144 కోట్ల భారతీయుల ప్రజల్లో ఎక్కువ భాగం ఉన్నటువంటి 83% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వీళ్ళందరికీ కూడా రెట్టింపైనటువంటి ఇంటి ఖర్చులు 250% రెట్టింపైంది ఇంటి ఖర్చులు. ఈ ఖర్చులు సామాన్యుడు బతకలేనటువంటి పరిస్థితుల్లో దుర్భరమైన జీవితాన్ని ట్రాన్స్పోర్ట్ పరంగా మీద పడేసి ఉంటే దాన్ని పట్టించుకోకుండా కేవలం రైతులు వాళ్ళ యొక్క సంవత్సరాల క్రితం రుణమాఫీ కోసం వాళ్ళు అక్కడ ధర్నా చేస్తే వాళ్ళ మీద పార్లమెంటు లోపల మీకు ఎంఎస్పీ రేటు కల్పిస్తాను, నన్ను క్షమించమని జాతికి చెప్పినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు మళ్ళీ ఇవాళ వాళ్ళ ఎన్నికల లోపల వాళ్ళు నిలబడి వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటే శీలలతోటి లాఠీ చార్జీలు చేపించి వాళ్ళ మీద దమనకాండ చేసి ఇవాళ మీద రైతు ప్రభుత్వం అంటున్నారు. వాళ్ళు అడుగుతున్నటువంటిది ఏంటి? రైతు ఎవరికైనా, పేదవాడికైనా, ఉన్నవాడికైనా, ధనుడికైనా ఆకలిస్తే అన్నమే తింటారు తప్ప ఎవరు కరెన్సీ తినరు కదా. మరి కార్పొరేట్ సంస్థలకు పక్కాగా వకాల్తా పట్టుకుని ఇవాళ కార్పొరేట్ ఉన్నటువంటి కార్పొరేట్ వ్యవస్థల కోసం కట్టబెట్టాలన్న ఉద్దేశంతో రైతుల పేరు మీద లాఠీ చార్జీ చేయటం, మేకులు దింపటం, ధ్వని కాలుష్యమైనటువంటి అమెరికా నుంచి తెప్పించి పెద్ద సౌండ్లతోటి వాళ్ళ యొక్క ఆరోగ్యం, హార్ట్ అటాకులు వచ్చే విధంగా చేస్తున్నటువంటి చర్యల్ని ప్రజాస్వామ్య దేశంలో, ప్రపంచం లోపల అందరూ కూడా చూస్తున్నారు. ఇవాళ మీ ఖర్చు కోసం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా పెట్టినటువంటి దాంట్లో మీరు 8 సంవత్సరాల్లో 110 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని చెప్తున్నారు. సామాన్యుడు తినడానికి తిండి లేదు, తినడానికి రోటీ లేదు, తినడానికి పప్పు లేదు, కానీ మీకు మాత్రం 110 కోట్ల రూపాయలు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీ ముందు వస్తున్నాం. ఎందుకు చేస్తున్నారు మోడీ గారు? 3వసారి మమ్మల్ని గెలిపించండి అంటున్నారు. ఎందుకు గెలిపించాలి? మీరు 10 సంవత్సరాల్లో మీరు చేసినటువంటిది ఏముంది? 83% ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి 20 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి? ఎన్నో కార్మికులకు సంబంధించినటువంటి ఎన్నో ఇండస్ట్రీస్ మూతపడిపోయాయి. ఆ మూతపడిపోయినటువంటి కార్మికులు ఇవాళ రోడ్డు మీద పడి వాళ్ళు అలో లక్ష్మణాన్ని బతకడానికి కష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు 3వసారి నన్ను గెలిపించండి, కాంగ్రెస్ వస్తే హిందువుల యొక్క పొంగల సూత్రాలను తెంపుతారని చెప్పేసి సెక్యులర్ కంట్రీ అయినటువంటి సెక్యులర్ పార్టీ లోపల ఈ విధంగా చేస్తున్నటువంటి దాని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఎన్నికల నియమాలకి ఉల్లంఘించే విధంగా ఉంటుందని చెప్పేసి మేము చెప్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇండియా కూటమిలోని రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసుకొని న్యాయ చైతన్య యాత్ర ద్వారా 50% రిజర్వేషన్స్ తోటి మంచి న్యాయం అని చెప్పేసేసి మహిళలకి 50% రిజర్వేషన్స్ ఉద్యోగాల లోపల, అదేవిధంగా మహిళలకి, యువకులకి అప్రెంటిస్ కింద ₹1,00,000 సంవత్సరానికి ఇస్తూ చేసేటువంటి కార్యక్రమాల పట్ల ప్రజలు భారతదేశం లోపల మొన్న జరిగినటువంటి మొదటి విడత కానివ్వండి, రేపు జరగబోయేటువంటి 2వ విడతలో కానివ్వండి, కాంగ్రెస్కి, ఇండియా కూటమికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనేటువంటి లక్ష్యంతో ముందుకు తీసుకుపోతున్నారు. మరి ఇలాంటి తరుణం లోపల మీరు కాంగ్రెస్ మీద ఎక్కడైనా అక్కసు వెలగక్కుతున్నారు. మీరు చేసింది ఏమిటి అని చెప్పేసి ప్రతి భారతీయుడు అడుగుతున్నారు. ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు? ఎంతమంది రైతులకు? వాళ్ళు ఏమంటున్నారు? మేము పండించినటువంటి
పంటకి ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైజ్ ప్రకటించండి అని చెప్పేసి మీరు పార్లమెంటు సాక్షిగా చెప్పి ఒప్పుకొని ఇవాళ మళ్ళీ చేయకుండా మళ్ళీ మీ రైతు ప్రభుత్వం మాది అని చెప్పేసి మీరు ఓట్లాడటానికి వస్తున్నారు. ఎందుకు ఏ విధంగా చేస్తున్నారు? ఇది ప్రజాస్వామ్య దేశంలో 75 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీని ఇవాళ ఈ విధమైనటువంటి దుష్ప్రచారాలు చేసి మత కులాలు సృష్టించాలనేటువంటి చేయటం ఎంతవరకు సమంజసం? 50 సంవత్సరాల్లో 50% రిజర్వేషన్స్ తోటి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల పట్ల ప్రజలు, నిరుద్యోగులు, యువకులు, వ్యవసాయాలు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా ముక్త కంఠంతో ముందుకు పోతూ ఉన్నారు. ఇది నిజం కాదా? ఈ నిజాన్ని మీరు నిర్భయంగా ఒప్పుకునేటువంటి పరిస్థితి లేకుండా మూడోసారి నాకు పట్టం కట్టండి, బీజేపీ వస్తుందని చెప్పేసి జై శ్రీరామ్ అంటున్నారు. శ్రీరాముడు అందరివాడు. ఇవాళ ఎన్నికల కమిషన్ చెప్పింది కులం మతం పేరు మీద ఓట్లు అడగొద్దని చెప్పేసేసి, అయినా కానీ మీరు ముస్లింల పేరు మీద రెచ్చగొట్టే విధమైనటువంటి చర్యలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? బాధ్యత గల ప్రధానమంత్రి గారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్య దేశంలో చేసింది చెప్పండి, చెప్పి ఓట్లు అడగండి, ప్రజలు ఎన్నుకుంటారు. ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలే నిలబడతాయి. ఈ పార్లమెంటు 2014లో వచ్చినప్పుడు మీరు పార్లమెంటు సాక్షిగా మెట్లకి పాదాభివందనం మీరు చేసినటువంటి చర్యలు ఏమిటి చెప్పలేకపోతున్నారు. మీకున్నటువంటి మీ మంత్రివర్గం కానివ్వండి, మీరు కానివ్వండి, ఇవాళ రాష్ట్రంలో దేశం లోపల 15 ఏళ్ల అమ్మాయిలు మాయమైపోతూ ఉన్నారు. ముఖ్యంగా మీ గుజరాత్లో మొత్తం ఇవాళ భారతదేశంలో 2 లక్షల మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పేసి రాజ్యసభలో మీ మంత్రి గారే చెప్పారు. ఏమిటి ఇది? ఎక్కడికి పోతున్నారు? దేశ భద్రత ఏమైంది? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? నిఘా సంస్థలు ఏవైపోయాయి? ఇవన్నీ చెప్పకుండా మీరు పెట్టేసి కేవలం కాంగ్రెస్ మీద, రాహుల్ గాంధీ మీద, ప్రియాంక గాంధీ మీద, సోనియా గాంధీ మీద, పార్టీ 140 సంవత్సరాలటువంటి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేసి మీరు లబ్ధి పొందాలని చూస్తే మాత్రం మీకు ప్రజలు ఓటేస్తారనుకుంటే అది పొరపాటే. మార్పు కోరుతున్నారు ప్రజలు. భారత ప్రజలు మార్పు కోరారు. మొన్న తెలంగాణలో మార్పు జరిగినట్టు భారతదేశంలో కూడా మార్పు కోరుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ రావాలి, ఇండియా కూటమి రావాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలి, మా భవిష్యత్తు బాగుపడాలి, మా కుటుంబాలు బాగుపడాలి, ఈ దేశం బాగుపడాలి, ప్రపంచ స్థాయిలో నిలబడాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చవాకులు, ఒక బాధ్యత గల, ఒక పరువు గల ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు మాట్లాడవలసిన మాటలు కావని చెప్పేసి మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఇలాంటి మాటల వల్ల సెక్యులరిజం బలపడుతుంది అనుకుంటారు. సెక్యులరిజాన్ని దెబ్బతీయాలని చెప్పేసి మీరు కేవలం మత చిచ్చు రేపి అల్లకొల్లను సృష్టించి బీజేపీ ఓట్లు దందుకోవాలనుకుంటే మాత్రం కుదరదని చెప్పేసి అనుకుంటాను. మీ పార్టీలో చేరితే మాత్రం నిస్వార్థులు, అవినీతి పరులు ఎంతమంది ఉన్నారు మీ పార్టీలో చేరినటువంటి వాళ్ళు? వారికి మీరు టికెట్లు ఇవ్వలేదా? కర్ణాటకలో కానివ్వండి, దేశంలో కానీ టికెట్లు ఇవ్వలేదా? ఒక్కసారి మీరు ఆత్మావలోకనం చేసుకోమని చెప్పేసి మేము బీజేపీ శ్రేణుల్ని, బీజేపీ వ్యక్తుల్ని, బీజేపీ నాయకుల్ని మేము కోరుతూ ఉన్నాం. మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజాస్వామ్యంలో మనుగడకు ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకొని ముందుకు పోయి మీ అభివృద్ధి కార్యక్రమాలు చిత్తశుద్ధితో చెప్పండి. కాంగ్రెస్ పార్టీ చేయబోయే కార్యక్రమాలు ఏమిటంటే చెప్తున్నాం. మేము చేయబోయే కార్యక్రమాలు మేము చెప్తుంటే మీరు 10 సంవత్సరాలు ఏం చేసిన కార్యక్రమాలు చెప్పుకోకుండా కేవలం కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోసేటువంటి కార్యక్రమం చేయడం సమంజసం కాదు. ఈ భారతదేశం కోసం ఇందిరాగాంధీ గారు కానివ్వండి, స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు కానీ బలిదానం చేశారు, త్యాగం చేశారు, రక్తాన్ని చిందించారు. అదేవిధంగా న్యాయయాత్ర పేరిట కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ గారు కూడా అతని యొక్క ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ముందుకెళ్ళి పోతున్నటువంటి యువకుడు. ఇవాళ యువకులందరూ కూడా రాహుల్ గాంధీ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. ఇది అక్షర సత్యం. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కానివ్వండి, రేపు రాబోయే ఎన్నికల్లో కానివ్వండి, ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ జైత్రయాత్ర కొనసాగిస్తుందని చెప్పేసి మీ సభాముఖంగా పత్రికా విలేకరుల ద్వారా వాస్తవాలను రాయండి, వాస్తవాన్ని ప్రజలకు చూపించండి. ప్రజాస్వామ్యంలో ఒక వార్తలు, పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా పిల్లర్ లాంటి వాళ్ళు, ఈ పిల్లర్ లాంటి వాళ్ళు అక్షర సత్యాలని కూడా ప్రజల ముందుంచి మీరు చేయవలసిందిగా మేము మరీ విజ్ఞప్తి చేస్తూ మీకు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.